బంగారం పేరు వినగానే విలువ గుర్తొస్తుంది, నమ్మకం గుర్తొస్తుంది. కానీ అదే బంగారం నకిలీగా మారితే చూసేందుకు మెరుస్తుంది, చేతిలో బరువుగానే అనిపిస్తుంది, ఇక పరీక్షించేంత వరకు అస్సలే అనిపిస్తుంది. కానీ ఒక్కసారి అసలు నిజం బయటపడితే కోట్ల విలువైన నమ్మకం క్షణాల్లో కూలిపోతుంది. రాగిని బంగారంగా మార్చింది శాస్త్రం కాదు, మోసం. బంగారు పూత వెనుక దాగింది సంపద కాదు, ఖచ్చితంగా వేసిన క్రిమినల్ స్కెచ్. బ్యాంకులనే కాదు, ఫైనాన్స్ సంస్థలను, గోల్డ్ కొనుగోలు కేంద్రాలను కూడా నమ్మించి లక్షలు కొల్లగొట్టిన ఈ ముఠా చివరకు పోలీసుల వల్ల ఎలా చిక్కింది? ఖమ్మం జిల్లా కారేపల్లిలో ఈ నకిలీ బంగారం గుట్టు ఎలా బయటపడింది? వాచ్ దిస్. ఖమ్మం జిల్లా కారేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ మోసం వెలుగులోకొచ్చింది. నకిలీ బంగారంతో బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలను మోసం చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. రాగితో తయారు చేసిన ఆభరణాలకు బంగారు పూత పూసి అసలైన బంగారంగా నమ్మిస్తూ బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు, ప్రైవేట్ గోల్డ్ కొనుగోలు కేంద్రాలను మోసం చేస్తున్న వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. తాకట్టు పెట్టిన బంగారం మొదట చూసినప్పుడు అసలైనదే అనిపించింది. బరువు కూడా సరిపోయింది, రంగు కూడా మారలేదు. బయట చూస్తే ఎలాంటి అనుమానం రాలేదు. అందుకే బ్యాంకులు రుణాలు మంజూరు చేశాయి, ఫైనాన్స్ సంస్థలు డబ్బులిచ్చాయి, ప్రైవేట్ గోల్డ్ కొనుగోలు కేంద్రాలు కూడా వాటిని అసలైన బంగారంగానే నమ్మాయి. కానీ తర్వాత జరిగిన పరీక్షలో అసలు నిజం ఒక్కొక్కటిగా బయటపడింది. ఆ ఆభరణాల్లో బంగారం లేదు, రాగితో తయారు చేసిన నగలకు బంగారు పూత పూసి అచ్చం అసలు బంగారంగా తయారు చేసినట్లు తెలిసింది. సాధారణంగా చూసే వ్యక్తికి మాత్రమే కాదు, తొలిచూపులో నిపుణులను కూడా మభ్యపెట్టేలా ఆభరణాలను సిద్ధం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ముందుగా నకిలీ నగలను సిద్ధం చేసేవారు. ఆ తర్వాత వాటిని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రుణాలు పొందేవారు. కొన్ని చోట్ల గోల్డ్ కొనుగోలు కేంద్రాలకు అమ్మి డబ్బు తీసుకునేవారు. మరిన్ని చోట్ల ఫైనాన్స్ సంస్థలకు నమ్మించి భారీ మొత్తాలను కాజేసేవారు. ప్రతి చోట ఒకే వ్యూహం, ఒకే టార్గెట్, నమ్మకమే ఆయుధం. ఒకటి కాదు, రెండు కాదు, ఇలా పలుమార్లు ఇదే తరహా లావాదేవీలు జరగడంతో అనుమానాలు మొదలయ్యాయి. చివరకు కేస్ కారేపల్లి పోలీసుల దృష్టికి చేరింది. లావాదేవీల వివరాలు, తాకట్టు పెట్టిన నగలు, డబ్బులు తీసుకున్న వ్యక్తుల వివరాలు, వారి కదలికలు అన్నింటినీ జాగ్రత్తగా పరిశీలించిన పోలీసులు చివరకు ఈ ముఠా జాడను గుర్తించారు. దర్యాప్తును వేగవంతం చేసి 2 నిందితులను అరెస్ట్ చేశారు. మరో నిందితుడు మాత్రం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ కేసులో మరో కీలక ప్రశ్న ఈ నకిలీ ఆభరణాలు ఎక్కడ తయారయ్యాయి అనేదే. రాగిపై బంగారు పూత పూసిన వారు ఎవరు? ఈ ముఠా వెనక ఇంకా పెద్ద నెట్వర్క్ ఉందా, లేక ముగ్గురే కలిసి ఈ మోసాలకు పాల్పడ్డారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పరారీలో ఉన్న నిందితుడు దొరికితేనే మరిన్ని నిజాలు బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. నకిలీ నగల తయారీ కేంద్రాలు, వాటిని సరఫరా చేసిన వ్యక్తులు, కొనుగోలుదారుల వివరాలు అన్నింటిపైనా పోలీసులు దృష్టి సారించారు. నకిలీ బంగారం వెనుక దాగిన ఈ మోసం కేవలం డబ్బు దోచుకునే నేరం మాత్రమే కాదు, బ్యాంకింగ్ వ్యవస్థపై, ఆర్థిక సంస్థలపై, బంగారు వ్యాపారంపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని దెబ్బతీసే ప్రయత్నం. అయితే ఈ కేసులో 2 నిందితులు ఇప్పటికే పోలీసుల అదుపులోకి రావడంతో పరారీలో ఉన్న 3వ నిందితుడి అరెస్టుతో ఈ మోసం వెనుక ఉన్న పూర్తి నెట్వర్క్ వెలుగులోకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేసులో 29వ తేదీన భూమిలోతు సునీల్ కుమార్ సన్నాఫ్ భూమిలో భాగ్యనగర్ తండ అనే ఇంకొక నిందితుడిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్వపరాలు చూస్తే ఈ బుందడ రామచంద్ర అనే వ్యక్తి ఇతని కింద కొంతమంది ఏజెంట్లను తయారు చేసుకొని ఈయన కాపర్ గోల్డ్తో అంటే నకిలీ బంగారం టైపులో తయారు చేసి పైన పూత బంగారం పూత పోపించి ఇతను బయటికి రాకుండా కొంతమందిని అక్కడ అమాయకులైనటువంటి కొంతమందిని ఫైనాన్షియల్ నీడ్ ఎవరికైతే ఉంటుందో అటువంటి వాళ్ళను సెలెక్ట్ చేసుకొని దాదాపు కారేపల్లిలో ఇప్పటివరకు మా దర్యాప్తులో తెలిసిన దాని ప్రకారం అయితే ఒక 30 మంది దాకా ఈయన ఏజెంట్లను పెట్టుకొని రకరకాలుగా వాళ్ళకు గోల్డ్ ఇచ్చి ప్రభుత్వ సంస్థల్లో కానీ, బ్యాంకులు మరియు ప్రైవేటు ఫైనాన్స్ సంస్థల్లో కూడా ఇక్కడ ఇల్లందు కానివ్వండి, భద్రాచలం కానివ్వండి, కొత్తగూడెము, వరంగల్, ఖమ్మం, హైదరాబాద్ ఇంకా రకరకాల ఇంకా వేరే వేరే జిల్లాలలో కూడా పెట్టించి దాని నుంచి ఈయన కమిషన్ తీసుకొని వాళ్ళకు నామినల్గా డబ్బులు ఇచ్చి మిగతా అమౌంట్ అంతా కూడా ఈయన తీసుకోవడము. అదే మాదిరిగా ఈయన లోయర్లో ఇంకా కొంతమందిని పెట్టుకున్నట్టు మాకు డీటెయిల్ రావడం జరిగింది.
అయితే ఇదే క్రమంలో ఇలాంటి దాదాపు ఒక 2 సంవత్సరాలుగా చేస్తున్నాడు అనేది దర్యాప్తులో తెలిసింది. అయితే ఇదే క్రమంలో ఈ మధ్య కాలంలో జూన్ 10వ తేదీన ఇతను పెట్టుకున్నటువంటి ఏజెంట్ అయిన సునీల్ ద్వారా గతంలో పెట్టినటువంటి గోల్డ్ దాదాపు 52 గ్రాముల గోల్డ్ని ఇల్లందులోని ముతూట్ ఫైనాన్స్లో పెట్టి వీళ్ళు గోల్డ్ లోన్ 3,90,000 రూపాయలు తీసుకోవడం జరిగింది. ఆ సునీల్ తెచ్చినటువంటి అమౌంట్ అంతా కూడా ఈయన తీసుకొని అతనికి నామినల్గా కొంత అమౌంట్ ఇచ్చి పంపించాడు. ఆ అమౌంట్ అంతా కూడా ఇతను సొంతానికి వాడుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఆ ముతూట్ ఫైనాన్స్ సంబంధించిన వాళ్ళు ఆడిట్ చేసినప్పుడు అది ఫేక్ గోల్డ్ అని తేల్చిన తర్వాత వీళ్ళని పిలిపించి మీరు ఇమీడియట్లీ తీసుకోవాలి గోల్డ్ అని వాళ్ళు కొంచెం వీళ్ళ మీద లేకపోతే మేము లీగల్ యాక్షన్ పోతాం అని చెప్పి వీళ్ళని బెదిరి గోల్డ్ను అంతా తీసుకొని పోయి వాళ్ళే అమౌంట్ ఇచ్చి వాళ్ళు తీసుకొని మళ్ళీ గోల్డ్ పర్చేజ్ చేసేటట్టు వాళ్ళు ఒక యాడ్ చూసి ఈయనకు ఆలోచన వచ్చి ఈయన సునీల్ అనే అతనికి వాళ్ళ ఏజెంట్కి ఈ సలహా ఇచ్చి ఆ మన గోల్డ్కి సంబంధించినటువంటి కంపెనీ ప్రతినిధిని ఒకరిని తీసుకొని వచ్చి 5,80,000 రూపాయలు అతని దగ్గర నుంచి ఈ సునీల్ అకౌంట్లోకి కొట్టించి ఈ అమౌంట్ తీసుకొని పోయి ముతూట్ ఫైనాన్స్లో కడితే ఆ గోల్డ్ ఆక్షన్కి పోయే మెరుస్తున్న ప్రతి ఆభరణం బంగారం కాదు. నమ్మకం కలిగించే ప్రతి లావాదేవీ నిజాయితీతో కూడుకున్నది కాదు. అత్యాధునిక సాంకేతికతను, చాకచక్యాన్ని ఉపయోగించి మోసాలకు పాల్పడుతున్న నేరగాళ్లు సాధారణ ప్రజలతో పాటు బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. అందుకే ప్రతి బంగారు ఆభరణాన్ని పూర్తి స్థాయిలో పరీక్షించిన తరువాతే తాకట్టు లేదా కొనుగోలు ప్రక్రియ చేపట్టడం అత్యంత అవసరం. చిన్న నిర్లక్ష్యం లక్షల్లో నష్టాన్ని మిగిల్చే ప్రమాదం ఉంది. నకిలీ బంగారం వెనుక దాగి ఉన్న ఇలాంటి మోసాలను అరికట్టాలంటే అప్రమత్తతే మొదటి రక్షణ. చట్టం నిందితులను శిక్షిస్తుంది, కానీ అప్రమత్తతే నష్టాన్ని ముందుగా అడ్డుకుంటుంది.